పీఆర్సీలో న్యాయం చేస్తాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెండింగ్ డిఏలపైన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం. సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్. శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిన్న చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్ డిఏలు దాదాపుగా 3-4 డిఏలే పెండింగ్ ఉండడం జరిగింది ఉద్యోగస్తులకి, వాటిని త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కొంత హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ, పీఆర్సీలో తగిన న్యాయం చేస్తామని 4 పెండింగ్ డిఏలపై డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సిపిఎస్ రద్దును పరిశీలిస్తామని, బదిలీలు పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీఆర్ హెచ్ఆర్ఐలో ఆదివారం ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డి, తేజాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. మీ సమస్యను పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. సమస్యలను పరిష్కారం నిర్బంధాలు కాదు, చర్చలే. ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. కేసీఆర్ ప్రభుత్వ సంఘాలపైన కక్షగట్టి వాటిని రద్దు చేస్తే ప్రజలు ఆ సర్కారును గద్దెదించారు. ప్రభుత్వ శాఖల వారీగా సంఘాలు ఉండాల్సిందే. 2-3తో కొన్ని రిజిస్టర్ సంఘాలు ఉంటాయి. అలా కాకుండా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి. వాటితో మంత్రివర్గ ఉపసంఘం శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుంది. గుర్తింపు సంఘాలతో చర్చించకుండా నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సంఘాలతోటి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి అంశాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి గతంలో ఈ 2008 అనేటువంటి అభ్యర్థులను నిజంగా అప్పుడున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం 2008 బాధితులను అన్యాయం చేసిందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2008 అభ్యర్థులకు న్యాయం జరిగింది, అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ దీన్ని విస్మరించింది. చాలామంది కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం, ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశం. మరొక పక్కన డిఏల పైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు వాటికి సంబంధించినటువంటి వాటిపైన కూడా మేము రేపు జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వం అయితే విస్మరించింది. ఏ రోజైనా కేసీఆర్ వచ్చి ఇట్లాంటి మీటింగ్ ఎప్పుడైనా పెట్టిండా? ఏమైనా కానీ రాజకీయ స్వార్థాల కోసం ఎక్కడ సంబంధించినటువంటి ఖాళీ భూములు ఉంటాయి, ఎక్కడ ఏది దోచుకుందాం అన్నటువంటి ఒక ఉద్దేశంతో మంత్రులు ముఖ్యమంత్రి అదే విధంగా ఉండేది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్య పైన కొంత భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి మరి ఏదైతే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతోటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి మీటింగ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తికి సంబంధించినటువంటి విషయం కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రెగ్యులర్ పోస్టుల నుంచి విశ్రాంత ఉద్యోగులను తొలగించి పదోన్నతులకు ఆటంకం లేకుండా చూస్తాం. విశ్రాంత ఉద్యోగుల సేవలు అవసరం అనుకుంటే ఓఎస్టీలుగా నియమించుకుంటాం. కోదండరాం పేరును ఎమ్మెల్సీ పదవి కోసం మరోసారి గవర్నర్కు సిఫార్సు చేస్తాం. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం. ఇక ముఖ్యంగా అయితే గవర్నర్కు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే అక్కడ ఏది పెండింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవి కోదండరాం ఏదైతే ఉందో, కోదండరామును మళ్ళొకసారి కూడా మేము ఖచ్చితంగా కూడా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యమకారుడు, అంతేకాకుండా ఏదైతే ఆ ఎమ్మెల్సీ పదవి ఆయనకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇవ్వాల్సింది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రేవంత్ రెడ్డి చేసింది. కాబట్టి ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి కోదండరాముని ఖచ్చితంగా గవర్నర్కు సిఫారసు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఈ మధ్యలో. ఇక జీవో 317 సమస్యలను పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం. బడుల్లో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం. ప్రతి నెల హెడ్ మాస్టర్ల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి వేతనాలు చెల్లిస్తాం. జీవో 317 సమస్యలను పరిష్కరిస్తాం. మొదటి నుంచి ఉద్యోగులకు జీతాలు వేసినా మేము ప్రచారం కల్పించుకోలేదు. 3 నెలల్లో దాదాపు 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. 11,000 పైచిరుకు కొలువులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశాం. రోజుకు 18 గంటలు పనిచేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. ఈ కుబేర్లో పెండింగ్ బిల్లులు సత్వరమే చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చామన్నటువంటిది కూడా చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలి.
సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలని, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి బడిలోనూ పూర్తి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని, అన్నింటా స్పష్టమైన మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫామ్తో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. దీని ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూత అందించవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎం ఆదివారం రాత్రి హైదరాబాద్లోని MCHRDIలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి సిద్దిరాబాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం అంతా ఇంత కాదు. బడులను బాగు చేపిస్తామని చెప్పేసి మన ఊరు మన బడి అని చెప్పేసి ఏదో అయితే ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఖజానాకు, అంటే ప్రజల ఖజానాకు గండి కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ లీడర్లు బాగుపడరు తప్పించి అక్కడ ఉన్నటువంటి ఏ రూపురేఖలు ప్రభుత్వ పాఠశాలని మారలేదనేది అర్థమైపోతా ఉంది. లాస్ట్ కనీసం చాక్ పీసుల పైసలు, బల్పాల పైసలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఉండేది. ఎక్కడ కూడా మౌలిక వసతులు కల్పించినటువంటి దాఖలు, అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్ల సౌకర్యం లేకుండా ఉండేది. ఉపాధ్యాయులు సరిగ్గా ఉండేది, అసలు పట్టించుకోకపోయేది. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో దారుణమైనటువంటి పరిస్థితికి వారి గవర్నమెంట్ పాఠశాలలు అనేటివి వెళ్ళినాయి. వీటిని అన్నిటి కూడా మరొకసారి వాటి యొక్క రూపురేఖలు మార్చాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. దీనిపైన నిజంగా కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా విద్య అనేది కూడా ప్రతి పౌరునికి చాలా అవసరం. దానిలో భాగంగానే ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి అవకాశం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీసుకోబోతుందన్నట్టుగా అర్థమవుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి వీటిపైన ఒక కమిటీని కూడా వేసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఏదైతే మహిళా సంఘాలకు ఈ సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించినట్టు ఉంటే అది ఒక విజయవంతంగా కొనసాగుతుందన్నటువంటి ఒక ఉద్దేశానికి రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది. చూద్దాం మరి ఇప్పటికైనా కానీ పాఠశాలల యొక్క రూపురేఖలు కూడా మారాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పైన ఉంటుంది. గతంలో విస్మరించినట్టుగానే ఈసారి కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకున్నట్టు ఉంటే కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.